ఈరోజు మనం చాలా మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది కేంబ్రిడ్జ్ హిస్టరీ స్టార్ట్ అయింది ఆ ప్లేస్ నుంచి అంట. సో అక్కడికి వెళ్దాం మనం అండ్ తెలుసుకుందాం కేంబ్రిడ్జ్ చరిత్ర అసలు ఏంటి, ఈ కాలేజెస్ ఎలా స్టార్ట్ అయ్యాయి అవన్నీ కూడా తెలుసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. 12th century నాటి కేంబ్రిడ్జ్ హిస్టరీ ఏంటి, అసలు ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అవన్నీ కూడా మనం చూసేద్దాం అనమాట. సో మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలిసిందే, ఇది పార్కర్స్ పీస్ నా ప్రతి వీడియోలో ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు చూపిస్తున్నా అంటే అక్కడ కనిపిస్తుందిగా పెద్ద జాయింట్ వీల్, అది మనకి సమ్మర్లో ఎప్పుడు పెడతారు. కేంబ్రిడ్జ్ ఐ అంటారు దాన్ని ఎంట్రీ ఏమో ఉంటుంది. అక్కడ వెళ్తే అన్నీ కనిపిస్తాయి అంటారు, కానీ నాకైతే ఇప్పుడు ఏమీ కనిపించలేదు సిటీ మొత్తం. సో ఎవరైనా కేంబ్రిడ్జ్లో ఉంటే మాత్రం ఇదైతే ఎక్కొద్దు, నేనైతే సజెస్ట్ చేయను, డబ్బులు వేస్ట్. కానీ ఒక మంచి అట్రాక్షన్ ఇది. కాబట్టి సమ్మర్లో ఇక్కడ అందరూ బార్బిక్యూ చేసుకున్నా, లేకపోతే అందరికీ యూజువల్గా కిడ్స్ అందరూ వచ్చి ఇక్కడ ఫుట్బాల్ అవి ఆడుకుంటారు, క్రికెట్ ఆడతారు. అలాంటప్పుడు ఇది ఇక్కడ ఉండే ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్లా ఉంటుంది అన్నమాట. ఇదేదో పెద్ద బిల్డింగ్ అనేసుకోకండి, ఇది ఒక బ్యాంకు, లాయిడ్స్ బ్యాంక్ అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇదే వాడతారు, ఈ లాయిడ్స్ బ్యాంక్. చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల కూడా ఏదో ఒక రోజు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి లోపల రికార్డ్ చేయడానికి. ఆర్కిటెక్చర్ చూస్తే చాలా పాతకాలం నాటి బిల్డింగ్లో ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు దీన్ని రెంట్కి తీసుకున్నట్టున్నారు. చాలా బాగుంటుంది, చూసండి. ఇదంతా సిటీ సెంటర్, మనం చాలాసార్లు చూసాం సిటీ సెంటర్. అలా వెళ్తే గ్రాండ్ ఆర్కేడ్ అవి వస్తాయి. ఇక్కడ ఫార్మసీ, షాపింగ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సిటీ సెంటర్ నుంచి అలా ముందుకు వెళ్తేనే మన సీక్రెట్ విజిట్ అట్రాక్షన్కి వెళ్తాం. ఇప్పుడు మీరైతే సిటీ సెంటర్ని చూడండి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఫుడ్ వాసాబి చాలా బాగుంటుంది. మంచి సూషీ రెస్టారెంట్. ఎవరికైనా సూషీ ఇష్టం ఉంటే నాకు కింద చెప్పండి, నేను ట్రై చేస్తా. ఈ ఎండలు వచ్చాయి కదా, సమ్మర్ స్టార్ట్ అయితే ఇంకా అందరూ రోడ్డు మీద ఉంటారు. పీక్ సమ్మర్లో పార్కుల్లో గట్రా బార్బిక్యూ అవి బాగా చేస్తారనమాట. షాపింగ్ అన్నీ ఒక సమ్మర్ వ్లాగ్ చేద్దాం టైం చూసుకొని. ఈ పక్కన ఉంది ట్రినిటీ చర్చ్ లెఫ్ట్లో. ఇక్కడ ఎవ్రీ సండే మంచి సర్వీసెస్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా వద్దాం ఒకరోజు, లోపల చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో. చర్చ్ చాలా పాతది, హోలీ ట్రినిటీ చర్చ్. ఇదిగో ఎదురుకొండ దారి ఉందిగా, ఆ దారిలో నుంచి వెళ్తే ఇంకో 5 minutesలో మన డెస్టినేషన్కి మనం వెళ్ళిపోతాం. ఆడ ఎవరిదో సైకిల్ పంచర్ అయినట్టుంది, తుస్సు అన్నాడు ఒక్కసారి. కేంబ్రిడ్జ్ మీరు ఎట్టు చూసినా సైకిల్స్ కనిపిస్తాయి, ఎందుకంటే కేంబ్రిడ్జ్ని సైకిల్ సిటీ అంటారు. చాలా తక్కువ మంది బండి అయితే అసలు కనపడదు, కార్లు వాడతారు. సైకిల్స్ చాలా చాలా ఎక్కువ. హెల్తీ కూడా, మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సైక్లింగ్ చేస్తే. వాటర్ స్టోన్స్, ఇదొక బుక్స్ షాప్ అనమాట. అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి ఇక్కడ. బుక్స్ చదివే వాళ్ళకి చాలా మంచి ప్లేస్. ఈ దారులన్నీ చాలా బాగుంటాయి అసలు కేంబ్రిడ్జ్లో. మంచి ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్, లైక్ ఇన్స్టాగ్రామ్ ఫ్రీక్స్ ఉంటారు చూడండి, అలాగా ఫోటోలు అవి తీసుకోవడానికి, వ్లాగులు చేయడానికి కేంబ్రిడ్జ్ స్ట్రీట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. చెప్పానుగా కేంబ్రిడ్జ్లో చాలా అందమైన స్ట్రీట్స్ ఉంటాయని చెప్పి. ప్రతి స్ట్రీట్ ఒక హ్యారీ పాటర్ మూవీ సీన్ లాగే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుందిగా ఈ కాలేజ్, దాన్నే సిడ్నీ ససెక్స్ కాలేజ్ అంటారు. ఇది కూడా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్. మొత్తం 36 కాలేజెస్లో ఇది కూడా ఒకటి. ఒకరోజు దీని టూర్ చేస్తా. ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను, అన్ని 36 కాలేజెస్ టూర్ చూపిద్దామని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ కాలేజ్ నుంచి స్టార్ట్ చేయాలో తప్పకుండా తీస్తా. సిడ్నీ ససెక్స్ కాలేజ్. ససెక్స్లో ఉన్న ఒక లేడీ, సిడ్నీ అనుకుంటా, ఆవిడ దీని మీద పేరు పెట్టారు, ఆవిడ పేరే పెట్టారు బేసిక్గా. చాలా బాగుంటుంది, చిన్న కాలేజే కానీ బాగుంటుంది చూడడానికి. లోపల వచ్చేసాము, ఆల్మోస్ట్ దేర్.
చాలా మంచి ప్లేస్. ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదు. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా దాన్ని చూపించడం. మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది ఏదైతే ఉందో అది సెయింట్ జాన్స్ కాలేజ్. అది కూడా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఒక కాలేజే. చాలా చాలా బాగుంటుంది. లోపల చేపలు కూడా ఉంటుంది. దానికి ఎదురుగానే మనకుంది మన రౌండ్ చర్చ్. ఇదే ఆ మంచి ప్లేస్. చాలా హిస్టారిక్ ప్లేస్. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది రౌండ్ చర్చ్. దీని గురించి నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. కొంచెం సేపు దీని వ్యూస్ని ఎంజాయ్ చేయండి అందరూ. సో మన రౌండ్ చర్చ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎంట్రీ చూసారు కదా. అడల్ట్స్కి అయితే 350, స్టూడెంట్స్కి అయితే £1. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అండ్ ఆంగ్లియా రస్కిన్ స్టూడెంట్స్కి అండ్ పిల్లలైతే అండర్ ఏజ్ 12 పడే ఆ కేటగిరీ వాళ్ళకైతే ఎంట్రీ ఫ్రీ అనమాట. సో దీని హిస్టరీ ఏంటి అంటే బేసిక్గా 12th centuryలో దీన్ని కట్టారు. మనకి జెరూసలంలో తెలుసు కదా హోలీ చర్చ్ ఉంటుంది ఒకటి, ఎక్కడైతే జీసస్ని మన క్రూసిఫికేషన్ జరిగింది కదా రెజరెక్షన్ టైంలో. సో అక్కడ ఎలాంటి రౌండ్ చర్చ్ అయితే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇంగ్లాండ్లో మొత్తం 4 ప్లేసెస్లో ఉందన్నమాట. ఎసెక్స్లో ఉంది, కేంబ్రిడ్జ్లో ఉంది, లండన్లో ఉంది, మళ్ళీ నార్థాంప్టన్లో ఉంది. సో కేంబ్రిడ్జ్లో ఇది ఉండడం మన అదృష్టం. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పినట్టు ఆ జీసస్ హిస్టరీకి సంబంధించిన దానికి అలాంటి డిజైన్ని ఇక్కడ కూడా ఉపయోగించారు 12th centuryలో. వెళ్ళి చూసేద్దాం లోపల. చాలా బాగుంటుంది. రండి చూసేద్దాం లోపల ఎలా ఉంటుందో. చూసారు కదా ఎంత సైలెంట్గా ఉందో ఇక్కడ. దీని హిస్టరీ అంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కేంబ్రిడ్జ్ స్టోరీ కూడా ఉంది. సో ఇదే రౌండ్ చర్చ్. ఇక్కడ మొత్తం వాళ్ళ కల్చర్ గురించి వాటి గురించి బ్రోచర్స్ అవి పెట్టారు. అవి కూడా మనం చూసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే మనం చేపల దగ్గరికి వెళ్దాం. డొనేషన్ బాక్స్ కూడా పెట్టారు. చూసారుగా చర్చ్ అయితే చాలా చిన్నది. ఇక్కడ మొత్తం దాని హిస్టరీ ఉంది. మొత్తం రౌండ్ అంతా కూడా దాని హిస్టరీ చెప్పారనమాట. చాలా నిశ్శబ్దంగా ఉంది అటు సైడ్ అంతా కూడా. 12th centuryలో దీన్ని కట్టిన దాని గురించి అయితే ఎక్కడా లేదు. 16th centuryలో ఇది పడిపోయింది. ఇది పడిపోయినప్పుడు దీన్ని మళ్ళీ కట్టారనమాట. దాని హిస్టరీ ఉంది. కింద చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది దాని డిజైన్. ఇదే ఆ డోమ్, అందుకే దీన్ని రౌండ్ చర్చ్ అంటారు. అలా అటు వెళ్దాం. ఇటు సైడ్ కూడా మొత్తం క్రిస్టియానిటీకి సంబంధించినంత కూడా ఉందన్నమాట. బయట నుంచి అయితే మొత్తం రౌండ్ చర్చ్ అయితే ఇలా కనిపిస్తుంది. బయట పెద్దగా ఏం లేదు, చిన్న గార్డెన్లా ఉంది, అక్కడ కూర్చోవచ్చు కొంచెం సేపు. అంతకు మించి రౌండ్ చర్చ్ ఏమీ లేదు, చాలా చిన్నది. కానీ ఎంత హిస్టారిక్ ప్లేస్ అంటే ఇది. ఇక్కడ నుంచే కేంబ్రిడ్జ్లో క్రిస్టియానిటీ కైండ్ ఆఫ్ స్టార్ట్ అయిందని అంటారనమాట. లోపల హిస్టరీలో చెప్పాను కదా ఇందాక 16th century గురించి మాట్లాడారు, కానీ
ఎక్కడ వాళ్ళు 12th సెంచరీకి ముందు ఏం జరిగిందో ఏమీ చూపించలేదు. ఆ పైన డోమ్ అయితే ఉంది కదా, అదే పడిపోయింది అనమాట. 16th సెంచరీలో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేశారు. అక్కడి నుంచి ఈ చర్చ్కి సంబంధించిన హిస్టరీ అంతా లోపల చెప్పారు. 2001 నుంచి ఇది క్రిస్టియన్ హెరిటేజ్ వాళ్ళ కంట్రోల్లో ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడ క్రిస్టియానిటీ ప్రీచ్ చేస్తారు. ఈ రౌండ్ చర్చ్లో కూడా క్రిస్మస్ టైంలో మంచిగా క్యారల్స్ అవి ఉంటాయి, ప్రేయర్స్ అవి చేస్తారు. ఈ రౌండ్ చర్చ్ ఏదైతే ఉందో సిటీ సెంటర్లో ఉంది, చెప్పాను కదా, సెయింట్ జాన్స్ కాలేజ్ ఆపోజిట్. సో ఇది చర్చ్ బ్యాక్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు మనం. బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న రూట్లా ఉంది. మన ముందు ఒక లేడీ ఉన్నారు, ఎందుకులే వాళ్ళని చూపించుకోకూడదు మళ్ళీ. థ్యాంక్ యూ. సో వాళ్ళని చూపించకూడదు, ఎవరిని పడితే వాళ్ళని, కేసు వద్దు మన మీద, వాళ్ళు పర్మిషన్ లేకుండా తీసుకుంటే. వావ్, చాలా బాగుంది బ్యాక్ సైడ్. ఇక్కడ ఏదో రెస్టారెంట్లో ఉంది. అది ఒరేటర్ అంట. ఇక్కడ ఉంది ఇటువైపు. ఇటు చూడండి, ఇక్కడ రాసుంది ది ఒరేటర్ గార్డెన్. నాకు తెలిసి ఇది ఇక్కడ గార్డెన్ రెస్టారెంట్ అయి ఉంటుంది. ఫుడ్ అండ్ బార్ మొత్తం అంతా ఉంది. ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది కేంబ్రిడ్జ్ యూనియన్ సొసైటీ అంట. నాకేంటో తెలీదు, కేంబ్రిడ్జ్ యూనియన్ సొసైటీ తెలుసుకుంటా. బహుశా కేంబ్రిడ్జ్ యూనియన్ వాళ్ళది ఒక సొసైటీ అయి ఉండొచ్చేమో. అంటే మన షర్మిల అక్క చెప్పినట్టు కొన్ని వర్డ్ ప్లే. సోయా కేంబ్రిడ్జ్ యూనియన్ సొసైటీ అంటే కేంబ్రిడ్జ్ యూనియన్ వాళ్ళ సొసైటీ. ఇది బాగుంది. వీళ్ళ ఆర్కిటెక్చర్ నన్ను చాలా సర్ప్రైజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రతిదీ మీకు ఇటుకలే కనిపిస్తాయి ఇక్కడ. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా చాలా తక్కువ రెనోవేషన్స్ నేనైతే గమనించాను. ఇంత బ్యూటిఫుల్గా కట్టారు. అంత పురాతన టైంలో 12th సెంచరీ అంటే ఎప్పుడు అసలు ఆల్మోస్ట్ 1112, 1114 మధ్యలో ఈ మొత్తం రౌండ్ చర్చ్ అయితే కట్టారు. అప్పుడే వీళ్ళు ఇంత అడ్వాన్స్డ్గా మొత్తం కట్టారు. చాలా బాగుంది. ఇండియాలో కూడా అంతే, చాలా మటుకు మన కోట్లు అవి మీరు చూడొచ్చు ఎంత అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుందో. సో అలాంటి ఆర్కిటెక్చర్ అండ్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళందరికీ కూడా నా సల్యూట్. ఇంత బాగా డిజైన్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా, వరల్డ్లో ఉన్న అందరికీ కూడా అది. సో ఇదే చర్చ్ బ్యాక్ సైడ్. ఇది కనిపిస్తుందిగా ఈ స్టెయిన్ గ్లాస్, ఇందాక మనం లోపల చూసాం కదా, అవే ఇవి 14th సెంచరీలో చేశారంట. ఈ స్టెయిన్ గ్లాస్ ఏదైతే లోపల పెట్టారో అది 14th సెంచరీలో చేశారంట అది. అండ్ ఇదే వాళ్ళ గార్డెన్. లైట్స్ అవన్నీ కూడా పెట్టారు. సాయంత్రం వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో 900 years ఆఫ్ కేంబ్రిడ్జ్ హిస్టరీకి ఈ చర్చ్ అనేది ఒక చాలా పెద్ద గుర్తు అన్నమాట. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నిర్మించక ముందు నుండే ఈ చర్చ్ ఉంది. ఇప్పుడైతే చెప్పాను కదా, క్రిస్టియన్ హెరిటేజ్ వాళ్ళు తీసుకున్నారు 2001లో. అండ్ ఇక్కడ ప్రస్తుతానికి క్రిస్టియన్స్ అండ్ జూస్ కూడా వచ్చి వాళ్ళ ప్రేయర్స్ అయితే క్రిస్మస్ టైంలో కానీ ఎవ్రీ సండే కానీ చేస్తూ ఉంటారనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ రౌండ్ చర్చ్ నచ్చి ఉంటుంది. చాలా చిన్న వ్లాగ్ ఇది, ఎందుకంటే పెద్దగా ఏం లేదు లోపల చూడడానికి. బట్ చిన్నవే చాలా పెద్దవి అంటారు కదా, ఇంత హిస్టరీ ఉన్నది చాలామందికి తెలీదు దీని హిస్టరీ. సో నా ద్వారా మీరు అందరూ దీని హిస్టరీ తెలుసుకున్నారని అనుకుంటున్నా. దీని గురించి సంబంధించి కొన్ని వీడియోస్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్స్, వెళ్ళి చూడండి. మీకు మాత్రం ఇది నచ్చినట్టయితే నేనైతే ఇంకా బయలుదేరుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.